నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల వితరణ చేయడం జరిగింది. బోధన్ మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన వికలాంగులు తల్లి కూతురులకు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వారి నివాసం కూలిపోవడంతో నిరాశ్రయులైన వారికి బోధన్ ఎంఆర్ఓ విఠల్ వెంటనే సురక్షితమైన ప్రభుత్వ భవనంలోకి మార్చి వారికి ప్రభుత్వం తరపు నుంచి సదుపాయాలు అందించారు. కాగా ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ వారు ఆ ఇరువురికి బియ్యం, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పెన్షన్ వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ శివ, నాయకులు రమేష్ దాస్, బాబు, నాగరాజ్, వేణు, షేక్ మహమ్మద్, కృష్ణ, అనిల్, షాదుల్, వరుణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్రెడ్ పంపిణీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పూల మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. బోధన్ నియోజకవర్గంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. కాబట్టి జై జనసేన, జై జనసేన. నిన్న ఏదైతే పబ్లిక్ పల్స్లో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది, ఈ యొక్క ఇద్దరు వికలాంగులు యొక్క సమస్య చూసుకొని వాళ్ళు ఉండే పరిస్థితి చూసి మేము స్పందించి ఇక్కడ బెల్లాలకి రావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వము వీళ్ళకి ఈ యొక్క గ్రామ పంచాయతీలో వసతి కల్పించడం జరిగింది. అలాగే దాన్ని స్పందించి మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ యోగక్షేమాన్ని మేము అడగడం జరిగింది. వాళ్ళు చాలా దీనస్థితిలో ఉండడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము స్పందిస్తూ వీళ్ళకి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అమ్మగారికి పెన్షన్ కూడా రావడం లేదు, ఆ పెన్షన్ కూడా వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జై జనసేన. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.